కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ఏపీ, బీహార్ రాష్ట్రాలకు మాత్రమే అనుకూలంగా ఉందని బీఆర్ఎస్ నేత కొండం సంపత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడంలో ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు. 8 మంది ఎంపీలు, వారిలో 2 కేంద్ర మంత్రులు ఉన్నా రాష్ట్రానికి నిధులు తేలేకపోయారని విమర్శించారు. తెలంగాణపై బీజేపీకి మొదటి నుంచి సవతి తల్లి ప్రేమే ఉందని, అందుకు తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్టే నిదర్శనమని అన్నారు. బడ్జెట్ సవరించి తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కొండం సంపత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ మీద మరోసారి అక్కసు వెలుబుచ్చింది. గతంలో కూడా బీజేపీ పెద్దలు తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణ ఏర్పాటు విషయంలో అప్పుడు బీజేపీ పెద్దలు అన్నారు. తెలంగాణ ఏర్పాటు చీకటి అధ్యాయం అని కూడా బీజేపీ పెద్దలు కామెంట్ చేసినారు. తెలంగాణ చులకన చేయడం, చేసి మాట్లాడించడం, అవమానపరచడం వాళ్ళకు పరిపాటిగా మారింది. ఇప్పుడు కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం చేసి మరోసారి తెలంగాణపై తన అక్కసును వెలుబుచ్చుకున్నారు. దేశంలో అత్యధికంగా మన తెలంగాణ ఏర్పాటు నుంచి అభివృద్ధిలో ముందుంది. ఈ అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాలే కానీ ఈసారి తెలంగాణ మీద అక్కసుతోని ఈ డెవలప్మెంట్ను చూసి, ఈ అభివృద్ధిని చూసి వాళ్లకు కళ్ళు ఓరవలేక ఈ బడ్జెట్లో తీవ్ర అన్యాయం చేశారు వాళ్ళు.